ఇక తను ఆ బ్రాహ్మడి యొక్క శాపం ప్రభావం ఎలా మొదలవుతుందనేది మనం చూడబోతున్నాం. సో ఇతడు శ్రీకృష్ణుడు యాదవుల్ని ప్రభాస తీర్థం పంపడం. ఇప్పుడు సుఖమహర్షి దీనికి పరీక్షణ మహారాజు చెప్తున్నాడు. మళ్ళీ కథ మధ్యలో వాళ్ళిద్దరూ వస్తుంటారు తెర మీదకి, లేదా మనం కథ మర్చిపోయే అవకాశం ఉంది అందుకోసాన్ని. ఓకే, రాజా, అఖిల లోకనాథకుడైన నాథుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలకగా బ్రహ్మదేవుడు దేవగణాలతో తమ తమ నగరాలకు తిరిగి వెళ్ళారు. అందరూ వెళ్ళిపోయారు. ఆయన చెప్పిన తర్వాత నేను వస్తాను తొందరలోనే అని చెప్పి పంపించాడు. వారు అటు వెళ్ళగానే ద్వారకా నగరంలో పెద్ద పెద్ద నాలు పొడచూపాయి. వాళ్ళు అటు బయటికి మహానుభావులు వెళ్ళిపోయారు. ఇది పాపిష్టి ఊరైపోయింది, పాపం అయింది. దీనిలో దుశ్శకనాలు మొదలైనవి. ఆ ఉత్పాతాలు చూసి యదువంశీయులైన వృద్ధులు పెద్దలు శ్రీకృష్ణ భగవాన్ని సమీపించారు. ఎందుకు వయసులో ఉన్నవాడికి ఆ పొగరు వలన వాడికి ఏం తెలియదు ఏం జరుగుతుందనేది. అంటాడు. ముసలివాడికి తెలుస్తుంది ఇదేదో ప్రమాదం జరగబోతోందని. అందుకని వాళ్ళందరూ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చారు. శ్రీకృష్ణ భగవానుడు ఇలా ప్రస్తావించాడు. ఏమనంటే, ఓ గురుజనులారా, ప్రస్తుత కాలంలో ద్వారకలో ఎక్కడ చూస్తే అక్కడ అపశకునాలు అనేకం కుప్పతిప్పలుగా కనిపిస్తున్నాయి. తమరెరుగుదురు కదా, బ్రాహ్మణులు మన వంశాన్ని శపించిపోయారు. ఆ శాపం శమింపజేయడం ఎవరికీ సాధ్యం కాదు. కనుక మన ప్రాణరక్షణకై ఎటన్నా వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ ఉన్నారో మనం నాశనైపోవడం ఖాయం. ఇక ఆలస్యం చెయ్యరాదు. ఆలోచించుకుని మనం నేడే ప్రభాస తీర్థం వెళ్ళడం చాలా మంచిది అని చెప్పాడు. అది ఇంకో చోట ప్రభాస తీర్థం అనేది అది ఎంత గొప్పదో చెప్తున్నాడు. అది చాలా మహాపుణ్యప్రదమైనటువంటిది. ఆ తీర్థం వెళ్ళడం శ్రేయస్కరం. అక్కడికి ఎవరు మనని చేయడానికి రారు. ప్రభాస తీర్థ మహత్యం జగత్ప్రసిద్ధం. పూర్వం దక్ష ప్రజాపతి శాపం వలన చంద్రుడికి రాజయక్ష్మ రోగం తగిలింది. ఆడి కుష్ఠరోగం వచ్చింది. చంద్రుడు ఆయన అల్లుడే, దక్ష ప్రజాపతి అల్లుడు. సో ఆయనకున్నటువంటి కూతుళ్ళందరినీ ఈయనే చేసుకున్నాడు. అర్థమైందా? ఒక్క పార్వతీదేవి తప్ప, శచీదేవి శివుని చేసుకుంది. మిగతా కన్యకలందరూ, ఈ తారకలందరూ ఆయన కూతుళ్ళే కదా. 27 మంది తారకులు కూడా ఆయన కూతుళ్ళే. ఈ అందరినీ చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. సరే, మామగారి కోపం వచ్చినప్పుడు అల్లుడి మీద శాపం పెట్టాడు, నీకు కుష్ఠరోగం వస్తుందని. అది ఓకే. అప్పుడు చంద్రుడు మహాత్ముల సలహా వలన ప్రభాస తీర్థంలో జలకమాడి రోగ నిర్ముక్తుడైనాడు. ఇక్కడికి వచ్చి స్నానం చేసి వాడు రోగం పోగొట్టుకున్నాడు. పాప పరిహారం జరిగింది. వెంటనే కళలు వృద్ధి చెంది షోడశ కళా ప్రవన్న శోభితుడైనాడు. ఆయనకి 16 కళలు, రోజు తగ్గుతూ ఉంటాడు, ఒక 15 రోజులు పెరుగుతూ ఉంటాడు. సో అది షోడశ కళలు. కనుక మనం కూడా ప్రభాస తీర్థంలో స్నానం చేసి దేవతలకు పితృదేవతలకు తర్పణాలు ఇద్దాం, బ్రాహ్మణులకు సంతర్పణలు చేద్దాం. శ్రద్ధగా చేసి సత్ప్రాత్ర దాన దక్షిణాల వలన కఠిన కష్టాలు తొలగిపోతాయి. నావ ద్వారా సాగరాలను తరించినట్లు, అంటే పడవ ఎక్కి మనం సముద్రాన్ని దాటినట్టుగా మన కష్టాలని ఈ పుణ్యకార్యాలు చేసి మనం తప్పించుకుందాం. తరించినట్లు పుణ్యకార్యాల వలన పాపరాశిని అధిగమించి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి అని వాళ్ళందరికీ తను చెప్పవలసిన సలహా చెప్పాడు. సో ఈ విధంగా జరిగింది. సో ఇప్పుడు అసలు మన కథకి హీరో అయినటువంటి ఉద్ధవుడు రంగప్రవేశం చేస్తున్నాడు ఇవాళ. అర్థమైందా? సో ఇవేనండి. శుకుడు ఇలా ప్రవచించాడు. మళ్ళీ శుకుడు చెప్తున్నాడు ఎవరికి? పరీక్ష మహారాజ్. వెరీ గుడ్. నేను అడుగుతూ ఉంటాను, నాకు అప్పుడప్పుడు అనుమానం వస్తుంది అందుకని. ఓకే. రాజా, శ్రీకృష్ణ భగవానుడు ఇలా ప్రబోధం చేయగా యదువంశీయులు ఎల్లరూ ఏకాభిప్రాయంతో ప్రభాస తీర్థం వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు. పెద్ద ఆయన చెప్పాడు కదా అని అందరూ అక్కడ వెళ్ళిపోదామని చెప్పి వెంటనే వారి వారి రథాలను అధిరోహించి ప్రయాణాలు అయినారు, బయలుదేరి వెళ్ళిపోయారు.